నిన్న ఆఫ్టర్ సిట్ విచారణ మాట్లాడారు. రైట్, అనుష గారు ఏమంటారు? తెలివైన క్రిమినల్ రాజ్ కసిరెడ్డి అండ్ ఇంతకుముందు రాజ్ కసిరెడ్డి ఆడియో కూడా మనం విన్నాం. విజయసాయి రెడ్డి ఎలాంటి వాడు అనేది మనం చెప్పకూడదు, బాగోదు, మీరు విన్నారు. సో ఏంటి మరి నన్ను నమ్మించి మోసం చేశారు, 2017-18లో పార్టీకి పరిచయం చేశాను, ఎన్ఆర్ఐ బాధ్యతలు అప్పగించాను, ప్రశాంత్ రెడ్డి ప్రోటోకాల్ అంతా కూడా అప్పగించాను అని. ఎవరు తెలివైన క్రిమినల్ అసలు ఇందులో? అంటే 11 కేసులు, 11 ఈడీ కేసులు, 9 సిబిఐ కేసులు ఉన్న జగన్ అక్రమాస్తుల కేసులో ఉన్న విజయసాయి రెడ్డి క్రిమినలా, లేకపోతే 3 సార్లు నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా స్పందించకుండా విజయసాయి రెడ్డి విచారణకు హాజరైన తర్వాత మరి ఏమేం విషయాలు చెప్పాడో, ఏమేం మాట్లాడారో అన్న భయంతో వాళ్ళ ఆడియో రిలీజ్ చేశారా? ఏమనుకోవచ్చు? శ్రీదేవి గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, అదేవిధంగా ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ నమస్కారం. నేను ఒక చిన్న సామెత కోట్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇక్కడ చెప్పండి. దొంగలు దోచుకున్నంట ఊర్లు పంచుకున్నారనే సామెత ఉండేది, గుర్తుందా మీకు? సో ఇక్కడ దాన్ని కొంచెం ట్విస్ట్ చేద్దాం. దొంగలు కొట్టుకుని ఒకరి జాతకాలు ఒకరు ఈరోజు బయట పెట్టుకుంటున్నారు. దట్స్ ఇట్. అంతకు మించి ఏమీ లేదండి. దొంగలు కొట్టుకుంటున్నారు, ఇద్దరు దొంగలే. ఎవరు తెలివైన దొంగ, లేకపోతే ఏ స్థాయిలో దొంగతనం చేశారు, ఎంత దొంగతనం చేశారు అనేది ఇప్పుడు సిట్ నిర్ణయిస్తుంది, సిట్ విచారణ చేసి నిర్ణయిస్తుంది. కానీ లిక్కర్ స్కామ్ లో చూస్తే ఇద్దరు దొంగలే. ఆ దొంగతనం తాలూకా విషయాల్ని ఈరోజు బయటకు లాగుతుంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు నెట్టుకుంటు, నేను దొంగతనం చేయలేదు, నాకు ఈ దొంగతనం గురించి తెలియదు, నేను కేవలం అతను తీసుకొచ్చానంతే. ఇప్పుడు విజయసాయి రెడ్డి మాటలు ఎట్లా ఉన్నాయి, నేను పార్టీలోకి తీసుకొచ్చాను, నమ్మి తీసుకొచ్చాను, ఇట్లా ఈ కబుర్లన్నీ చెప్తున్నాయి. సో విజయసాయి రెడ్డికి జగన్మోహన్ రెడ్డి అనునయుడు అని తెలుసు. జగన్మోహన్ రెడ్డి యొక్క తాలూకా జాతకాలు కావచ్చు, లేకపోతే ఇన్ని వేల బినామీ ఆస్తుల యొక్క కేసుల గురించి కావచ్చు, లేకపోతే సూట్ కేస్ కంపెనీలు కావచ్చు, ఇవన్నీ ఎమర్జ్ అని అంటేనే ద మేజర్ రీజన్, ద మేజర్ ఒక మైండ్ ఏదైనా, మాస్టర్ మైండ్ ఏమన్నా ఉంది అంటే అది విజయసాయి రెడ్డి. సో ఈరోజు అతనికి నాకు ఏమీ తెలియదు, నేను ఒక వ్యక్తిని నమ్మి పార్టీలోకి తీసుకొస్తే ఆ మనిషి ఇంత పని చేసేసాడని చెప్తే విజయసాయి రెడ్డిని నమ్మేదానికి లేదు. అదేవిధంగా అవతల వ్యక్తి ఏది ఆశించకుండా ఊరుకునే పార్టీలోకి వచ్చాడు అని చెప్పేదానికి అది లేదు. సో దిస్ ఈస్ ద టోటల్ స్కామ్ విచ్ ఈస్ లెడ్ బై తాడేపల్లి ప్యాలెస్ అండి. క్లియర్ గా ఇది అందరూ కూర్చుని, అందరు చక్కగా, అంటే సామంతరాజులందరూ కూర్చుని అన్నట్లు ఇక్కడ సామంత రెడ్లందరూ కూర్చుని, మంచి రెడ్లను పక్కన పెడదాం, సామంత రెడ్లందరూ కూర్చుని తాడేపల్లి ప్యాలెస్ లో డిస్కషన్ చేసుకుని చక్కగా ఇదేదైతే ఉందో, లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో డిజిటలైజేషన్ చేయకుండా ఏది పడితే అది, ఏ బ్రాండ్ పడితే ఆ బ్రాండ్, చీప్ క్వాలిటీ ఆఫ్ లిక్కర్ ని జనాల్లో తీసుకొచ్చి మన ఇష్టాసారం రేట్లు పెంచి దానికి ఒక పెద్ద గొప్ప జస్టిఫికేషన్ ఏం చేశాడంటే జగన్మోహన్ రెడ్డి, నువ్వు మొత్తం మద్యపాన నిషేధమే చేస్తానన్నవాడు ఎందుకు రేట్లు పెంచావు అంటే, చూడండి ఎంత సూపర్ లింక్. ఎందుకంటే రేట్లు పెంచితే తాగడం మానేస్తాను అంటే, ఆల్కహాల్ అవైలబుల్ గా ఉంచితే డెఫినెట్లీ ఎవరైనా తాగుతారని. ఇప్పుడు చీమల పుట్ట ఎక్కడ చేరుతుందండి? పంచదార ఉన్న చోట ఇంకెక్కడో చేరుతా ఉంటుంది డెఫినెట్ గా. పంచదార ఒక షుగర్ బెల్లం ఉన్న చోట ఖచ్చితంగా చీమలు ఉంటాయి. ఆల్కహాల్ ఉన్నప్పుడు నీకు అసలు మద్యం కన్సంప్షన్ ఎందుకు? నువ్వు ఎంత రేటు పెడితే తగ్గడం ఎందుకు జరగదు. ఆల్కహాల్ కన్సంప్షన్ అనేది అట్లా మానదు. ఈ ఏదైతే ఉందో, ఈ పూర్తి ఏదైతే స్కామ్ ఏదైతే ఉందో, నేను ఇందాక చెప్పినట్టు సామంత రెడ్లందరూ చక్కగా తాడేపల్లి ప్యాలెస్ కోటలో కూర్చుని ఎవరెవరు ఎంతెంత చేయాలి, ఎంతెంత వాటాలు తీసుకోవాలో ఒక డిజిటలైజేషన్ లేకుండా, దానికి లెక్కాపత్ర అకౌంటబిలిటీ లేకుండా ఇష్టానుసారం ఇష్టం వచ్చిన బ్రాండ్ కు ఇష్టం వచ్చిన లేబుల్స్ క్రియేట్ చేసుకుని, ఆల్కహాల్ లేబుల్స్ అవన్నీ క్రియేట్ చేసుకుని ఈరోజు మార్కెట్ లోకి వదిలి చక్కగా ఈ ఒక్క మద్యం కుంభకోణంలోనే మనం ఇందాక మాట్లాడుకుంటున్నాం.